ఒక హెవీ బకాడీ ట్రాలీ అయితే తయారు చేస్తున్నామండి. ఒక కొత్త వైజాగ్ మెటీరియల్‌తో మొత్తం కూడా వైజాగ్ మెటీరియలే. ఎక్కడ చూసుకున్నా గానీ వైజాగ్ మెటీరియలే ఉంటదండి. అదే విధంగా చాలా చాలా హెవీగా అయితే ఒక కొత్త ట్రాలీని సిద్దిపేట జిల్లా వాస్తవ్యులకైతే ప్రత్యేకంగా అడ్వాన్స్ ఇస్తే వారి కోసం ప్రత్యేకంగా ఒక ట్రాలీ అనేది తయారు చేయడం జరుగుతుంది. దాని గురించి అయితే నేను అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మీకు దానికి సంబంధించిన ఫోటోలు అవన్నీ చూపించి మీకు దానికి సంబంధించిన పూర్తి విశేషాలు కూడా చెప్పబోతున్నాను. ఇంకా మీకేమైనా సందేహాలు ఉంటే నా నెంబర్ కూడా మీకు చెప్తానండి. ఆ నెంబర్కి ఫోన్ చేయండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టీఎన్ఆర్. మన టీఎన్ఆర్ ట్రావెల్స్ ఛానల్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతము, సుస్వాగతము. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోలు చూస్తూ ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే ఒక చిన్న లైక్ చేయండి. ఫస్ట్ ఒక చిన్న లైక్ చేయండి. అదేవిధంగా మీరు ఈ వీడియోను కూడా ఎక్కడి నుంచి చూస్తున్నారో దానికి సంబంధించిన మీ గ్రామము లేదంటే మీ మండలము మీ జిల్లా అనేది కొంచెం చిన్నగా కింద కామెంట్ రూపంలో అయితే తెలియచేయగలరు. చెప్పినట్లుగానే ఈ వీడియోలో నేను ఖమ్మము, మా లొకేషన్ వచ్చేసి ఖమ్మం అండి. ఖమ్మము నుంచి మనకి యూట్యూబ్ ద్వారా పరిచయమైనటువంటి సిద్దిపేట జిల్లా వాస్తవులకి ఒక హెవీ బకాడీ ట్రాలీ 100కి 100% ఎక్కడ చూసుకున్నా కానీ వైజాగ్ మెటీరియల్ తప్ప వేరేది ఏమీ లేదండి. చాలా చాలా హెవీగా తయారు చేపిస్తూ ఉన్నారనమాట. అన్న వాళ్ళని అడిగాను, ఎందుకు అన్న ఇంత హెవీగా అని నేను అడిగాను కూడా. వాళ్ళకి చెప్పారు, అన్న మళ్ళీ మళ్ళీ చేపించుకోను, ఇక ఒకసారి మంచిదే కావాలని మంచిది చేపించుకుంటున్నా అని చెప్పారు. ఒకసారి దానికి సంబంధించిన ఫోటోలు కూడా నేను ఒకసారి ఇక్కడ చూపిస్తాను, చూస్తూ ఉండండి. మీరు గమనించినట్లయితే నా దగ్గర తయారయ్యేటటువంటి హెవీ బకాడీ ట్రాలీలకి అడ్డముక్కలు వచ్చేసి కుడివైపు ఎడంవైపు అన్నీ కూడా కలుపుకొని 7 ముక్కలైతే అటువైపు ఒక 7 ఇటువైపు ఒక 7 అనమాట. కుడివైపు చూసుకున్నట్లయితే 7 ఉంటాయి, అదే విధంగా ఎడం వైపు చూసుకున్నట్లయితే 7 ఉంటాయి. అంటే నేను చెప్పేది ఏంటంటే మంచం ఉంటది కదా, మన ప్లాట్ఫామ్ కింద ఉండేటటువంటి ఛానల్ గురించి అయితే చెప్తున్నాను. మొదటిది చివరిది కలుపుకొని 7 ముక్కలైతే ఉంటాయి. కానీ ఈ ఫోటోలో మీరు చూస్తున్నట్లయితే 9 ముక్కలైతే ఉన్నాయి. మీరు కావాలి అంటే చిన్నగా ఒకసారి ఈ అడ్డ ముక్కలను కూడా లెక్కేసుకోండి. 9 ముక్కలైతే ఉంటాయి. ఎందుకు ఇన్ని ముక్కలు పెట్టాము అంటే దీనికి సంబంధించినటువంటి అన్న, ఈ సిద్దిపేట అన్న అయితే కావాలని 9 ముక్కలు వచ్చేలా చూడండి అన్న అంటే సరే అని ఈ విధంగా దీన్ని తయారు చేయడం జరుగుతూ ఉంది. నేను అదే చెప్తానండి, మీకు ట్రాలీలు కావాలి అంటే నన్ను సంప్రదిస్తే అన్ని రకాలుగా ఏమేమి ఉంటాయి, ఎన్ని రకాలుగా ఉంటాయి, ప్రతిదీ కూడా నేను ఫోన్లో మీకు అన్నీ కూడా వివరంగా చెప్తా ఉంటాను. అందులో మీకు నచ్చిందైనా చేపించుకోవచ్చు, లేదు మీకు ఇంకా ఏమైనా మీ ఓన్గా మీకేమైనా ఓన్ రిక్వైర్మెంట్ ఉంటే మీకు తగ్గట్టు కూడా చేసిస్తాను. ఇప్పుడు చూసినటువంటిది అన్న కావాలని 9 ముక్కలు వేపించుకున్నారనమాట. మన దగ్గర ఉండేటటువంటి వైజాగ్ బాడీలకి హెవీ బకాడీ ట్రాలీలకి 7 ముక్కలే వస్తాయండి. మీడియము లైట్ వెయిట్కి అయితే 8 ముక్కలు వస్తాయి. దీనికి అన్న 7 వస్తాయి కదన్నా, నాకు 7 వద్దు, ఇంకొక 2 ముక్కలు కుడివైపు ఎడం వైపు ఎక్కువ వేయండి అంటే వేస్తున్నాం అనమాట. ఇంకొకటి ఏంటంటే ఈ ట్రాలీకి సంబంధించిన ఇంకొకటి ఏంటంటే డోర్లు కూడా 19 ఇంచుల ఎత్తు డోర్లు అయితే దీనికి వేయటం జరుగుతూ ఉంది. డోర్లు అయితే అన్నిటికీ కూడా 18 ఇంచులే ఉంటాయండి. దీనికి మాత్రము అన్న కావాలి అనే ఇంకొక ఇంచు అయితే ఎక్కువగా డోర్లు అనేవి తయారు చేయమని చెప్పటం జరిగింది. చూశారు కదా, ఈ ట్రాలీ అనేది నా దగ్గర ఉన్న కొలతలతో కాకుండా అన్నకి నచ్చినట్లే నచ్చిన విధంగా తయారు చేయటం జరుగుతూ ఉంది అనమాట. మీకు కూడా ఇటువంటి ట్రాలీలు ఏమైనా కావాలి అంటే నన్ను సంప్రదించండి. మా చిరునామా వచ్చేసి ఖమ్మము జిల్లా, తెలంగాణ రాష్ట్రము. ఒకసారి మీరు, నేను చెప్తున్నా కదా, నేను చెప్పేది నిజమో కాదో కావాలి అంటే ఇక్కడ ఫోటోలో కూడా మీరు ఒకసారి అడ్డం ముక్కలు, ప్లాట్ఫారం కింద ఉండేటువంటి అడ్డం ముక్కలు కూడా మీరు ఒకసారి చిన్నగా లెక్క వేసుకోండి. 9 ముక్కలు ఉంటాయి. ఈ అడ్డం ముక్కలన్నీ కూడా 4 ఇంచుల అల్లకమే. ఇందులో ఒక్కటి కూడా 3 ఇంచుల అల్లకం లేదు. మీరు
వైజాగ్ బాడీ కావాలి అంటే ఖచ్చితంగా వైజాగ్ మెటీరియల్ మనం వాడటం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ అందులో కల్తీ కూడా ఉండదండి. మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగానే తయారు చేస్తానండి. మీకు ఒకటి చెప్పి నేను ఇంకొకటి అయితే తయారు చేయను. లేదు, మా దగ్గర ఉండేటటువంటి లైట్ వెయిట్, మీడియము ఇలా 2-3 రకాలు ఉంటాయండి. ఈ విధంగా కావాలి అన్నా కూడా ఈ విధంగా కూడా మనము తయారు చేస్తూ ఉంటాము. మా ఏరియాలో అయితే ఎక్కువగా లైట్ వెయిట్, మీడియమే వాడతారండి. హెవీలు, వైజాగ్ బాడీలు మొత్తం 100కి 100% వైజాగ్ బాడీలు అయితే ఎక్కువ ఎవరు వాడరు కూడా. ఎక్కువ శాతము లైట్ వెయిట్ లేదంటే మీడియము, ఇక అంతకు మించి ఎక్కువ ఉండవు, ఎక్కువ వాడరు కూడా. కాబట్టి వైజాగ్ మెటీరియల్, హెవీ బకాడీలు అన్నీ కూడా ఎవరికైతే ప్రత్యేకంగా కావాలో వారు అడ్వాన్స్ ఇస్తే వారి కోసమే ప్రత్యేకంగా తయారు చేస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా స్టాక్ అయితే ఎక్కువ పెట్టుకోమండి. వైజాగ్ బాడీలు అయితే ఎక్కువ పెట్టము. అదే విధంగా ఇంకొక మాట ఏంటంటే, ఇక్కడ ఒక ఫోటో చూపిస్తున్నా చూడండి. దీని రింగ్ వచ్చేసి కూడా ఆ గోటం అనేది కింద పెట్టి తయారు చేయడం జరిగిందండి. ఈ గోటాలు కూడా మన సైడ్ ఎక్కువ ఎవరు వాడరండి. మా సైడ్ అంతా కూడా చింతకాయలు, అంటే ఆ రింగ్ అనేది డైరెక్ట్ గా రాబారు కొసకొచ్చేసి వెల్లింగ్ తో ఉంటదండి. అలాంటివి ఎక్కువ వాడతారు. ఇచ్చి టైప్ రాబార్లు. ఈ గోటాలు కావాలి అంటే మాత్రము ఖచ్చితంగా ముందే సంప్రదిస్తే మీకోసమే తయారు చేస్తాము. ఇవైతే మేము స్టాకులు ఎక్కువ పెట్టుకోము. మా దగ్గర ఉండేటటువంటి అన్ని కూడా చింతకాయ రాబాలు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ సిద్దిపేట అన్నకు చేస్తున్నటువంటి ఈ ట్రాలీ వచ్చేసి, ఈ ట్రాలీకి 19 ఇంచుల ఎత్తు డోర్లు, అదే విధంగా 6mm 6 గేజ్ కలిగిన ఉన్నటువంటి ప్లాట్ఫారము, అదే విధంగా మూడోది వచ్చేసి అడ్డముక్కలు ప్లాట్ఫారం కింద వాడినటువంటి ఛానళ్ళు 9 ఛానళ్ళు కనిపించాలి అని అన్న నాకు చెప్పటం జరిగింది. ఇకపోతే డోర్లకు వచ్చేసి డోర్ల చుట్టూ కూడా మధ్యలో యాంగ్లేర్ అనేది వేయమని చెప్పారనమాట. డోర్లకి మధ్యలో చుట్టూ అన్ని డోర్లకి చుట్టూ కూడా ఎల్ యాంగ్లేరు వేయాలని చెప్పారు. అది కూడా మీకు తయారయ్యాక మళ్ళీ దానికి సంబంధించిన వీడియోలు కానీ ఫోటోలు కానీ మళ్ళీ చెప్తూనే ఉంటాను. ప్రస్తుతానికైతే ఇప్పుడు మీరు ఈ ఫోటో చూస్తున్నారు కదా, ఈ ఫోటోలో ఉన్నట్లయితే ఈ ట్రాలీ అనేది ఇప్పటివరకు తయారైందండి. 18 ఇంచుల డోర్లు మన దగ్గర ఎక్కువగా స్టాక్ ఉన్నాయండి. అన్న ఏమో 19 ఇంచుల డోర్లు అడిగేసరికి మనమైతే విజయవాడలో ఆర్డర్ పెట్టాము. ఆ డోర్ల కోసం అయితే నేనైతే దీన్ని ఈ విధంగా ప్రస్తుతానికైతే ఆపి పక్కన పెట్టడం జరిగింది. ఒకవేళ మీకు నచ్చిన కొలతలతో 16 ఇంచుల డోర్లు, లేదంటే 17 ఇంచుల డోర్లు, 18 ఇంచుల డోర్లు, 19 లేదంటే 20 ఇంకా ఏమన్నా మీకు నచ్చిన విధంగా కావాలి అన్నా కూడా తయారు చేస్తూ ఉంటాను. నా దగ్గర ఇవే ఉన్నాయి, ఇవే కొనండి అని నేను ఎవరిని బలవంత పెట్టను. ఇంకొకటి ఏంటంటే, ప్రస్తుతానికి పాతవి రీమోడల్ చేసినటువంటి ట్రాలీలు అయితే దొరకటం లేదు. మనము పాత వాటిని కూడా ఎక్కువ ఇప్పుడు కొనే ఉద్దేశం కూడా లేదండి. వాటికి రేట్లు ఎక్కువ ఉన్నాయి. అవి కూడా ఇంచుమించు పాత రీమోడల్ కూడా ఇంచుమించు రీమోడల్ చేశాక 1,30,000, 1,35,000, 1,40,000 వరకు పడుతూ ఉన్నాయి. మళ్ళీ వాటికి టైర్లు కూడా సరిగా ఉండవండి. టైర్లు అన్నీ కూడా అరిగిపోయే ఉంటాయి. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే రీమోడల్ ట్రాలీలు కొనుక్కోవాలి అనుకుంటున్నారో దయచేసి వాళ్ళు మన దగ్గర తక్కువ బడ్జెట్లో ఒక రైతు వారి ట్రాలీ కొత్తది తయారు చేసిస్తాను. కావాలి అంటే టైర్లు ఒకవేళ మీరు కొనుక్కుంటా అంటే టైర్లకు ఒక 10,000 రూపాయలు తగ్గిస్తాను. నా దగ్గర ఇచ్చేటటువంటి కొత్త ట్రాలీలకి 2 రీబటన్ టైర్లు మాత్రం ఇస్తానండి ఖచ్చితంగా. టైర్లు మీకు నచ్చవు అనుకుంటే 10,000 తగ్గిద్దాము. ఇంకొకటి ఏంటంటే, టైర్లు అయితే హెవీ తోలకాలకైతే అసలు పని చేయవని కూడా నేను చెప్తానండి. ఈ టైర్లు ఓన్లీ రైతు వారిగా మాత్రమే ఉపయోగపడతాయి. హెవీ తోలకాలు, ఇసుక తోలకాలు, లేదంటే మరం తోలకాలు అంటే మట్టి తోలకాలకైతే నేను కూడా వద్దనే చెప్తానండి. మళ్ళీ రేపొద్దున మీరు ఇబ్బంది పడకూడదు. కాబట్టి టైర్లకు ఒక 10,000 తగ్గించిన ఒక మంచిది రైతు వారి ట్రాలీ అయితే తక్కువ బడ్జెట్లో కూడా చేసిస్తాను నేను. ఇంకొకటి ఏంటంటే, మళ్ళీ రైతు వారి ట్రాలీ తక్కువ బడ్జెట్లో అంటే మళ్ళీ అది 100కి 100% వైజాగ్ అయితే ఉండదండి. కింద ఛానల్ వరకే వైజాగ్ బాడీ. అదే విధంగా హైడ్రాలిక్ లేపినప్పుడు తొట్టి మొత్తం లేస్తుంది కదా గాల్లోకి, అదంతా కూడా కొంచెం రోలింగ్ అనేది వస్తుంది అనమాట. ప్లాట్ఫారం కూడా 4mm ఉంటుంది తక్కువ బడ్జెట్లో కావాలి అంటే. కాబట్టి నేను చెప్పేది ఒకటేనండి, మా ఏరియాలో మా చుట్టుపక్కల అందరూ కూడా లైట్ వెయిట్, మీడియం తప్ప వేరే ఎక్కువ వాడరు కూడా. ఒకవేళ నేను తయారు చేసి పెట్టినా ఎవరు కొనరండి.
ఈ వైజాగ్ బాడీలు హెవీ బకాలి ట్రాలీలు ఎవరికైతే కావాలో వాళ్ళ కోసమే ప్రత్యేకంగా తయారు చేయడం జరుగుతూ ఉంటది. ఇవైతే స్టాకులు ఉండవు. మా దగ్గర వచ్చేసి లైట్ వెయిట్, మీడియము, అంతకు మించి ఎక్కువ ఎవరు వాడరు. అవి తప్ప ఎక్కువ నేను ఏవి స్టాక్ పెట్టుకోనండి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనము చెప్పినటువంటి ఈ సిద్దిపేట హెవీ బకాలి ట్రాలీకి సైడ్ కూడా మనము మీరు గమనించినట్లయితే కుడివైపు డోర్లకి ఎడంవైపు డోర్లకి గడ్డి కట్టలు కట్టుకునే విధంగా స్టాండ్లు కూడా ఇవ్వటం జరుగుతూ ఉందండి. స్టాండ్లు కావాలి అని అన్న నన్ను అడిగారనమాట. ఇవి కూడా ఈ మాదిరి కూడా మా సైడ్ ఎవరు ఎక్కువ వాడరు. ఇవన్నీ కూడా రైతు వారి ఒక రైతులకైతే బాగా పనిచేస్తాయి. ఎవరైతే పత్తి బోరాలు, లేదంటే పత్తి బస్తాలు, మిరపకాయ లోళ్ళు, లేదంటే గడ్డి కట్టలు, వీటికి ఎవరైతే బాగా ట్రాలీలు అనేది ఉపయోగిస్తారో అప్పుడు వీటిని ఏం చేస్తారంటే ఈ పక్కన ఉండేటటువంటి కుడి పక్క డోర్లని ఎడం పక్క డోర్లని సైడ్కి ఇలా ప్లాట్ఫామ్కి సమానంగా పడుకోబెట్టి మనము లోడ్ అనేది ఎక్కువగా వేసుకోవచ్చు అండి. అప్పుడు ఏమవుద్దంటే ట్రాలీ వెడల్పు అనేది ఎక్కువ పెరిగిద్దండి. ఈ డోర్లని కిందకి పడుకోబెట్టకుండా స్టాండ్ల మీద ఇలా సైడ్కి పడుకోబెడితే ప్లాట్ఫారంకి సమానంగా డోర్లు అనేవి వాల్చుకొని ఉంటాయన్నమాట. దీనివల్ల మెయిన్ ఉపయోగం ఏంటంటే రైతులకి బాగా ఉపయోగపడతాయండి. అంతకు మించి ఏమీ ఉండవు. ఇవి కూడా ఎవరైతే ఎక్కువగా ఉపయోగిస్తారో వాళ్ళు తయారు చేయించుకోవడం మంచిదండి. ఏదో చేస్తున్నాం కదా అని చేపించుకోవడం కూడా వేస్ట్ అండి. ఎవరికైతే బాగా నేను రైతుగా వాడుకుంటాను, నాకు ఎక్కువగా పొలం పనికి ఉపయోగపడాలి అనుకున్నప్పుడు చేపించుకోండి, మంచిగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీ ఇంజన్ కూడా పెద్ద ఇంజన్ అయితే ఇలాంటి హెవీ ట్రాలీలు తయారు చేయించుకోండి. లేదంటే రేపొద్దున మీరు ఇసుక తోలకానికో లేదంటే మరం తోలకానికో తీసుకెళ్ళినప్పుడు ఈ ట్రాలీలు అయితే ఖచ్చితంగా దిగబడతాయండి. ఎందుకంటే చాలా హెవీగా ఉంటాయి, వెయిట్ కూడా చాలా హెవీగా ఉంటుంది. ఇంజన్లు చిన్న ఇంజన్లు అయితే గుంజుకొని రావటం కూడా చాలా కష్టము. కాబట్టి మీది 4 వీల్ బండి, ఇంజన్ కూడా పెద్ద ఇంజన్ అయితేనే ఇలాంటివి హెవీ ట్రాలీలు అయితే తయారు చేయించుకోండి అని నేనైతే చిన్న సలహా ఇవ్వగలను మీకు. మళ్ళీ చెప్తున్నా వినండి. ఇప్పుడు చెప్పినటువంటి ఈ సిద్దిపేట ట్రాలీ అనేది మనకి అన్న యూట్యూబ్ ద్వారానే పరిచయం అయ్యి ఒక 50,000 రూపాయలు అయితే అడ్వాన్స్ ఇస్తే ఇక ఇప్పుడు మీరు చూసిన విధంగా అయితే తయారు చేసి అయితే ఉంచడం జరిగిందండి. డోర్ల షీట్ అనేది మా దగ్గర 19 ఇంచులు లేవండి. దానికోసం నేను విజయవాడలో ఆర్డర్ పెట్టాను. అవన్నీ ఇంకా రాలేదు. అవి వచ్చాక దీనికి సంబంధించిన పూర్తి వీడియో, పూర్తి ఫోటోలు మళ్ళీ ఇంకో వీడియో ద్వారా మీకైతే చెప్తూనే ఉంటాను. మా దగ్గర వచ్చేసి ప్రస్తుతానికైతే 18 ఇంచుల డోర్లు, 18 ఇంచుల షీటు అన్ని స్టాకే ఉన్నాయి. కానీ 19 ఇంచులు కావాలి అనేసరికి అవైతే దొరకటం లేదు. అవి వచ్చాక కూడా దీనికి సంబంధించిన వీడియో చెప్తూనే ఉంటాను. వీడియోని మీ అందరూ ఇక్కడ చూసినందుకు కూడా చాలా ధన్యవాదాలు. ఇంకా మీరేమైనా మన ఛానల్ని, టిఎన్ఆర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ టిఎన్ఆర్ ట్రాలీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఎవరికైతే మన దగ్గర ఉండేటటువంటి ట్రాలీల యొక్క ఫోటోలు కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ కూడా చెప్తాను. ఆ వాట్సాప్ నెంబర్లో మనకు సంబంధించినటువంటి టిఎన్ఆర్ ట్రాలీస్ వాట్సాప్ గ్రూపులు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన లింకులు కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో కింద పెడుతున్నానండి. ఒకవేళ మీరు ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వండి. అందులో నేనైతే పాతవి, కొత్తవి, అదే విధంగా ఏమైనా సామాన్లు, కల్టివేటర్లు, వీల్స్, పట్లర్లు అలాంటివి ఏమైనా సామాన్లు ఉన్నా నేను వాట్సాప్లో పెడుతూనే ఉంటాను. అదే విధంగా మనకి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు టిఎన్ఆర్ ట్రాలీస్ అని చూస్తే మనకు సంబంధించినటువంటి అకౌంట్ కూడా ఉందండి. అక్కడ దాన్ని కూడా ఫాలో అవుతుండండి. దానిలో అయితే మనం ఫోటోలు పెడుతూనే ఉంటాము. ఇంకా ఏమైనా మీకు సమాచారం కావాలి అంటే ఒకసారి నా నెంబర్ చెప్పబోతున్నాను. మీరు దయచేసి నా నెంబర్ అనేది మీరు నోట్ చేసుకోండి. 99 48 939 108. మళ్ళీ ఒకసారి చెప్తానండి. 99 48 939 108 అనే ఈ 10 అంకెల నెంబర్కి అయితే ఫోన్ చేయండి. ఇంకా మీకేమైనా సమాచారం కావాలంటే వివరంగా మాట్లాడుకుందాము. ఇంకొకటి ఏంటంటే మా చిరునామా వచ్చేసి ఖమ్మము జిల్లా, తెలంగాణ రాష్ట్రం అండి. ఈ ఖమ్మం అనేది హైదరాబాద్ నుంచి చూసుకుంటే 200 కిలోమీటర్లు ఉందండి. హైదరాబాదు, సూర్యాపేట నుంచి ఖమ్మము.
ఇకపోతే ఒకవేళ మీరు విజయవాడ నుంచి వస్తున్నట్లయితే విజయవాడ నుంచి ఇంచుమించు ఒక 120 కిలోమీటర్లు ఉండొచ్చండి. విజయవాడ నుంచి మీరు ఒకవేళ ట్రైన్లో వస్తున్నట్లయితే విజయవాడ, మదిర, ఖమ్మము, ఈ ఖమ్మం అండి. ఒకవేళ మీరు ఇటు జంగారెడ్డిగూడెం నుంచి వస్తున్నట్లయితే జంగారెడ్డిగూడెము, సత్తుపల్లి, వైరా, ఖమ్మము, ఈ ఖమ్మం అనమాట. ఇకపోతే ఇటు మనము కొత్తగూడెము, పాలవంచ సైడ్ వస్తున్నట్లయితే కొత్తగూడెము, పాలవంచ, భద్రాచలము ఇటు ఉండేటటువంటి ఖమ్మం అండి. ఈ ఖమ్మం అనేది వీటన్నిటికి కూడా మధ్యలో ఉందండి. కాబట్టి మీరేదో ప్రకాశం డిస్టిక్ లో ఉన్నటువంటి ఖమ్మము లేదంటే ఇంకో దగ్గర ఉన్నటువంటి ఖమ్మము అని అనుకోమాకండి. ఖమ్మము తెలంగాణలో ఉన్నటువంటి ఖమ్మము జిల్లా, ఖమ్మం లోకలేనండి మాది. ఇంకా మీకు ఏమైనా సమాచారం కావాలి అంటే మళ్ళీ ఒకసారి లాస్ట్లో చెప్తున్నానండి. 99 48 939 108 ఈ 10 అంకెల నెంబర్కి ఫోన్ చేయండి. ఇంకొక చిన్న మాట ఏంటంటే పాత ట్రాలీలు అసలు దొరకటం లేదండి. రీమోడల్ చేసిన ట్రాలీలు కూడా ప్రస్తుతానికి దొరకటం లేదు. ఎవరిని చూసినా కానీ రైతులందరూ కూడా పాత వాటికి రేట్లు చాలా చెప్తున్నారండి. కాబట్టి నేను కూడా కొనటం లేదు. మళ్ళీ వాటిని కొని మళ్ళీ వాటిని బాగు చేసి ఇంచుమించు అవి కూడా కొత్త వాటిలాగానే కొత్త ట్రాలీలతో పాటు అది కూడా సేమ్ రేట్ అవుతుంది. కానీ పాతదే కదా, పాతదానికి టైర్లు కూడా బాగోవండి. కాబట్టి నా సలహా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎవరికైతే 1,20,000, 1,30,000, 1,40,000 మధ్యలో రీమోడల్ ట్రాలీలు కావాలి అనుకుంటున్నారో వాళ్ళు ఇంకొక 10,000 20,000 కాదు అనుకుంటే ఒక రైతు వారి ట్రాలీ తక్కువ బడ్జెట్లో అయితే నేను చేసిస్తానండి. అంతా కూడా కొత్తదే ఉంటుంది, పాత మెటీరియల్ ఎక్కడ వాడనండి. ఇదొకటి కొంచెం గుర్తు పెట్టుకోండి. అదే విధంగా వెళ్ళే ముందు వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వింటున్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకునండి. దీనివల్ల మీకు చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మన వీడియోలలో మన టిఎన్ఆర్ ట్రాలీస్ యూట్యూబ్ ఛానల్లో ట్రాలీలకు సంబంధించిన వీడియోలు అయితే మనం రెగ్యులర్గా పెడుతూ ఉంటాము. ఎవరికైతే ట్రాలీలు కావాలి లేదంటే ఎవరికైతే మీకు తెలిసిన వాళ్ళకి ట్రాలీలు కావాలో దయచేసి మన టిఎన్ఆర్ ట్రాలీస్ గురించి వాళ్ళకి చెప్పండి. లేదంటే ఇందాక నా నెంబర్ చెప్పా కదా, ఆ నెంబర్ అయినా వాళ్ళకి చెప్పండి, వాళ్ళు నన్ను సంప్రదిస్తారు. మన టిఎన్ఆర్ ట్రాలీస్ అనేది ఓన్లీ ట్రాలీలకు మాత్రమే ఫేమస్ అండి. మనకి ఇంజన్లు కానీ లేదంటే ఇంకేమైనా కావాలి అంటే మన దగ్గర వాటికి సమాచారం కూడా లేదు అండి. మీకు ట్రాలీలు కావాలి అంటే చెప్పండి, నేను ఖచ్చితంగా మీకు చూసి పెడతాను. అంటే చూసి పెట్టడం అంటే కొత్తవి కావాలంటే కొత్తవి చేసిస్తాను, లేదంటే పాతవి అంటే ఉన్నప్పుడు చెప్తానండి. ఇంకొకటి ఏంటంటే ఇంజన్లు అనేవి నాకు అసలు తెలియదు కూడా, వాటి గురించి నాకు అవగాహన కూడా లేదు. ఇంకా కల్టివేటర్లు, వీల్స్, పట్లర్లు, ఇంకేమైనా వ్యవసాయ పనిముట్లు కావాలంటే నన్ను సంప్రదించండి. అవి కూడా మన దగ్గర తయారవుతూనే ఉన్నాయి. పాత సామాన్లు కూడా ఉన్నాయండి. పాత కల్టివేటర్లు, పాత వీల్స్, పాత పట్లర్లు అలాంటివి కూడా మన దగ్గర ఉన్నాయి. ఎవరికైతే ట్రాలీలు అదే విధంగా ఇంజన్కి సంబంధించినటువంటి వ్యవసాయ పనిముట్లు కావాలో వాళ్ళు మన ఛానల్ని క్రమం తప్పకుండా చూస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు ఉపయోగమే కానీ నష్టమైతే లేదండి. మీరు ఎవరికి కూడా ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఏ మధ్యవర్తికి కూడా ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. ట్రాలీలన్నీ కూడా నేనే మాట్లాడతాను. మీకు కావాలి అంటే నేనే మాట్లాడతాను. మీకు చెప్పిన నెంబర్ ఉంది కదా, అది నా నెంబరే. మీరు ఎవరికి కూడా మీడియేటర్ ఎవరికి కూడా కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ దగ్గర ఏదైనా ట్రాలీలు అమ్మాలనుకున్నా నన్ను సంప్రదించండి. ఖచ్చితంగా నేనైనా కొంటాను, లేదంటే నా ద్వారా అయినా నేను మీకు అమ్మి పెడతానండి. ఆ విధంగా కూడా మీకు ఉపయోగపడతాను. ఇంకొక చిన్న మాట ఏంటంటే నా దగ్గర వచ్చేసి చెక్క ట్రాలీలు అసలు ఉండవండి. ఎవరికైతే చెక్క ట్రాలీలు కావాలో వాళ్ళైతే దయచేసి నాకు ఫోన్ చేయమాకండి, టైంపాస్ కాల్స్ కూడా చేయమాకండి. నా దగ్గర వచ్చేసి మొత్తం కూడా ఐరన్ ట్రాలీలే ఉంటాయండి, చెక్క ట్రాలీలు ఉండవు. ఇంకొకటి ఏంటంటే కొంతమంది మినీ ట్రాలీలు కూడా అడుగుతున్నారండి. మినీ ట్రాలీలు అయితే పాతవి దొరకటం లేదండి. కొత్తవి కావాలి అంటే చెప్పండి, కొత్తవి మీకోసమే ప్రత్యేకంగా తయారు చేస్తానండి. వీడియోని చివరి వరకు చూసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. వెళ్ళే ముందు ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా లాస్ట్లో మళ్ళీ ఒకసారి
ఈ వీడియోకి ఒక చిన్న లైక్ వేసి ఒక చిన్న లైక్ చేసి వెళ్తారని ఆశిస్తూ ఉంటా మీ టిఎన్ఆర్.